ప్రముఖ రంగ సంస్థ మొన్న ఈ మధ్య విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మా రిటైర్డ్ సింగరేణిలో పనిచేసిన ఏపీఎన్ శర్మ గారు, అయ్యంగార్ గారు అట్లా చాలా మంది ప్రసంగించారు. ఒకసారి సింగరేణిలో ఎప్పుడైనా పనిచేసినా కూడా అందరు సింగరేణిగానే మిగిలిపోయారు. వాళ్ళ మాటల్లో మొన్న చాలా సంతోషం వ్యక్తపరిచారు. అటువంటి సింగరేణి సంస్థలో మనందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఈరోజు ఈ కంపెనీ స్థాయి కల్చరల్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ కొంతమంది సెలెక్ట్ అయ్యి మళ్ళీ కోలిగా లెవెల్లో వెళ్ళి అక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఎవరైతే కల్చరల్ కోలిగా స్థాయిలో పార్టిసిపేట్ చేసి ఒకసారి నిలబడండి ప్లీజ్. కోలిగా గోల్డ్ మెడల్ మీరు సంపాదించినారు. చాలా సంతోషం అనిపించింది. పోటీగా తీసుకొని ఇంకా మంచి ప్లేయర్స్, మంచి కల్చరల్ కళాకారులు సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మన కోలిగా స్థాయిలో కంపల్సరీ గోల్డ్ మెడల్ సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రియల్గా కళాకారుల యొక్క పాత్ర మన సింగరేణిలో మన శ్రీగండి గారు, బలరాం గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు, మన డైరెక్టర్లతో సహా. ఈ కళాకారులని రియల్గా మన సింగరేణి ఎన్నో విధాలుగా సేఫ్టీ అవేర్నెస్ లో కావచ్చు, ఆబ్సెంటిజం తగ్గించడంలో కావచ్చు, ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధంగా ఉండాలని ఈ కళాకారులు ఉపయోగించి మన కార్మిక సోదరులు ఫ్యామిలీస్ వాళ్ళకి తెలియజేయడంలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా తెలియజేయడంలో మన కళాకారుల యొక్క పాత్ర చాలా ఉన్నది. చాలా సంవత్సరాల బట్టి ఈ విధంగా ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. పర్టికులర్గా సేఫ్టీ వీక్స్ వచ్చినప్పుడు కావచ్చు, సేఫ్టీ వీక్ అప్పుడే కాకుండా కూడా నార్మల్ డేస్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ విధంగా పనిచేయడం వల్ల డేంజర్ చాలా మంది మన ఎంప్లాయీస్ కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అదేవిధంగా ఆరోగ్యం పానపరంగా ఏదైనా తింటే ఏ విధంగా ఎదుగుతా అవుతుంది. అటువంటి కళాకారులకి మీ అందరూ కూడా మొదటిసారి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళు. అదేవిధంగా మనం పనిచేస్తున్న డబ్బర్ ఆపరేటర్ కావచ్చు, మీకు ఫస్ట్ ఆర్కే కోర్సు ప్రాజెక్ట్ మేనేజర్ గా వచ్చినప్పుడు రాజేశ్వరరావు, ప్రభాకర్ వీళ్ళంతా వచ్చారు నా దగ్గర. సార్ మనం ఏ విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామంటే అంతకంటే ముందు నాకు ఓపెన్ క్లాస్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోని డిఫరెంట్ డిసిగ్నేషన్స్ కి ఏ విధంగా చేద్దామంటే వాళ్ళంతా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని అది సింగరేణిలోనే నెంబర్ 1 స్క్రిప్ట్ గా వాళ్ళు చేశారు. రాజేశ్వరరావు కాబట్టి ఆ విధంగా మన కల్చరల్ మన యొక్క తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతకుముందు మన సోదరులు చెప్పారు. మన దగ్గర పనిచేసిన సోదరులు ఎంతో కళాకారులు వాళ్ళ యొక్క నైపుణ్యాలతో ఉద్యమంలో పాల్పంచి పక్కన ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ఆ రోజు మన తెలంగాణ సాధించడంలో కూడా పాత్ర పోషించారు. ఈ విధంగా ఎన్నో చెప్పుకుందామంటే చాలా ఉంటది. మీకు అంతా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన 21 డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, 21 ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్ లో కూడా మీ యొక్క నైపుణ్యతను ప్రదర్శించండి. ఇక్కడ గెలుపు ఓటమి అనేది కామన్. గెలిచిన వారికి సంతోషం, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి సాధిపోయి ఓడిపోయిన వాళ్ళు అనిపోయే వాళ్ళు మీ కళ, మీ యొక్క గెలుపు మీలో అందరికీ ఉంటుంది. కళ అనేది ఎవరికో కొంతమందికే ఉంటుంది. ఆ కళ ఉన్నందుకు మీ అందరికీ ఒకసారి సింగరేణి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ద సక్సెస్ ఫర్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ద కళాకారులు. కష్టపడి సెలెక్ట్ అయ్యి ఈనాడు కోల్ ఇండియా స్థాయికి వెళ్ళాలనే ఒక దృక్కంతో ఈనాడు మందమంలో జరుగుతున్నటువంటి సింగరేణి యొక్క కళా బృందాల్లో పాల్గొని విజయం సాధించడానికి మీరందరూ విచ్చేశారు. తప్పకుండా అందరూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గెలవాలని ఉన్నది, కానీ చివరికి ఒకరికి గెలుస్తుంది, అది సత్యం. కాబట్టి ఎవరు గెలిచినా మన సింగరేణి గెలిచినట్టు అని భావించి లేకపోతే సెలెక్ట్ అయ్యి మీరందరూ కూడా మన సింగరేణి సంస్థ పేరు ప్రతిష్టలు పోటీగా లెవెల్లో మరి సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అనేక సందర్భాలు కూడా సింగరేణి సంస్థ ఈరోజు మనకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. ఎందుకంటే మన సింగరేణిలో కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో కళల ద్వారానే చైతన్యం తీసుకొచ్చారు. కళ అంటే ఒక దృక్పథం, ఒక భావోద్వేదం, అంటే మన మనసులోని భావాలను కూడా ఒక స్టేజ్ ద్వారా వ్యక్తపరిచే కళలు అనేక రకాలు ఉన్నాయి కదా. నృత్య నాట్యం కావచ్చు, సాహిత్యం కావచ్చు, కూచిపూడి డ్యాన్స్ ద్వారా కావచ్చు,
అంటే అనేక రకాలు కూడా కళలు 64 కళల్లో ఏదో కళ రూపంగా ఇవాళ మన భావ వ్యక్తులను సమాజంలో తీసుకెళ్ళడానికి చేసడానికి ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇది అందరికీ దగ్గర, ఎందుకంటే మాకు ఉండే పాఠాలు చేయాలని డ్యాన్స్ అని సాధ్యం కాదు. కానీ ఇలా కళామ తల్లి మిమ్మల్ని ఆదరించింది, మీకు మంచి ఒక పేరు ప్రతిష్ఠించింది. కాబట్టి మీరందరూ కళామ తల్లి పేరు నిలబెట్టాలి. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా ఇలా పేరు నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్నాయి. ఇలా సింగరేణి బాహ్య ప్రపంచంలో ఉద్యోగులు ఎలా నష్టపోతున్నారో వాటిని ఆదరించి తెలియజేసి అందరూ కూడా సంస్థలో చక్కగా పనిచేసే సంస్థ అభివృద్ధి పోంది తోడ్పడేట్టుగా మీరు అందరూ కూడా చేస్తున్నారు. అలాగే సింగరేణిలో చక్కటి కల్చర్ పోటీలో చక్కగా మీరు ప్రాక్టీస్ చేసి సిఎల్ఏ స్థాయిలో కూడా మీరు బంగారు పథకం చేయడం ముఖ్యంగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే సింగరేణి స్థాయిలో మనం బంగారు పథకం సాధించామో వాళ్ళ కళాకారులందరూ కూడా మరొకసారి అలాగే ఈరోజు కూడా మీరందరూ కూడా చక్కటి స్పోర్టివ్నెస్ తో తీసుకొని, స్పోర్టివ్నెస్ అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్వీకరించేటట్టుగా ఉండాలి. ఇది స్పోర్ట్ లోనే కాదు, మన నిత్య జీవితంలో ఎంతో అవసరం. కాబట్టి ఓడిపోయినంత మాత్రమే నిరాశ చెందాల్సిన పని లేదు. గెలుపుకు మొదటి పెడితే ఓటమి. కాబట్టి అందరూ కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ పడి చక్కగా కృషి చేయండి. 100